హింసించబడటములో ఆనందం, ప్రేమించటంలో ఫలభరితం, చెరసాలలో సంతోషించటం, క్రీస్తు వారితో జీవించటం. ఆకాశాన్ని భూమిని యాకం చేసిన యేసుక్రీస్తు వారు ఫిలిప్పి, కొలస్సీ పత్రికల ద్వారా ఈ కొత్త సంవత్సరం కొత్త ధారావాహిక మీకోసం అందిస్తుంది హోప్ టీవీ 13 వారాల ధారావాహిక. చూడండి, ఆనందించండి, ఆ క్రీస్తును మీరు ఎరిగి ఉండండి. కొత్త సంవత్సరం కొత్త నిర్ణయాలతో, కొత్త విశ్వాసముతో నూతన సంవత్సరం ప్రారంభిస్తున్న ప్రియ హోప్ టీవీ ప్రేక్షక విశ్వాస సహోదరులకు ప్రభునామంలో ప్రేమపూర్వక శుభములు. మీకు అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ కొత్త ధారావాహికతో మీ ముందుకు వచ్చింది హోప్ టీవీ. ఈ కొత్త ధారావాహికలో మనం నేర్చుకొనబోతున్నాం ఫిలిప్పి, కొలస్సీల పత్రికల్లో ఉన్న క్రీస్తు వారిని గురించి అపోస్తలుడైన పౌలు వారు మనకు చెప్తున్నారు. ఇవన్నీ మనం ఇదివరకు గతంలో చదివిన పత్రికలే, ఎప్పుడు చదువుకుంటున్నవే. కానీ ఈ ధారావాహికలో మనం ఏం నేర్చుకోబోతున్నాము, ఈ మొదటి పాఠంలో మనం ఏం తెలుసుకోబోతున్నాము, దైవ శాఖలు కలుసుకున్నట్లయితే ఇవన్నీ మనం విందాం. మీరు సిద్ధమేనా? మరి నమస్కారం అండి డాక్టర్ విల్సన్ గారు. నమస్కారం పాస్టర్ హైమవతి గారు. నమస్కారం అండి. డాక్టర్ గారు, ఈ మొదటి ధారావాహిక ఫిలిప్పి, కొలస్సీ పత్రికలందున్న క్రీస్తు అన్నారు. ఈ ధారావాహిక గురించి మాకు పరిచయం చేయండి. కొద్ది మాసాల క్రితం ఎఫెసీ గ్రంథం గురించి నేర్చుకున్నాము. అపోస్తలుడు పౌలు ఖైదీలో నుండి ఎంత చక్కని సువార్త రాసి ఉన్నాడు, సంఘాలను ఏ విధంగా ప్రోత్సహించున్నాడు, రోమీలందరూ కూడా క్రైస్తత్వాన్ని హతమార్చడానికి ప్రయత్నిస్తూ ఉండగా ఈ సువార్తలు రాసి సంఘాలను ఎంత బాగా బలపరిచినాడు, శ్రమల్లో కూడా ఇతరులను ఎలా ప్రోత్సహించాలో అపోస్తలుడు పౌలు యొక్క సేవా దృక్పథం బాగా కనపడుతూ ఉన్నది. ఈ యొక్క త్రిమాసము, ఈ యొక్క ఫిలిప్పి యొక్క మరియు కొలస్సీ యొక్క వ్రాతలు, ఉత్తరాలు, సంఘానికి ఉద్రేకించిన ఉత్తరాలు మనం చదువుకోబోతున్నాం. ఇది రాసిన వారు క్లింటన్ వ్యాలెన్. అయితే ఇందులో మొదటి భాగంగా మొదటి పాఠం ఈరోజు హింసించబడి విడవబడిన వారము అన్నారు. ఈ మొదటి పాఠం గురించి పరిచయం చెప్పండి డాక్టర్ గారు. మానవులు, క్రైస్తవులు గొప్ప దేవుణ్ణి సేవ చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి అంతా ఎప్పుడు కూడా అనుకున్నట్టుగా జరుగుతుందని, ఎప్పుడు సుఖంగా ఉంటుందని, కష్టాలు ఎదురురావని గ్యారంటీ ఏమీ లేదండి. వేరే వేరే కారణాలు బట్టి కష్టాలు, ఇబ్బందులు అంటూ వస్తాయి. వాళ్ళు పరీక్షించబడతారు నీతిమంతులుగా ఉన్నప్పటికీ. తప్పు చేస్తేనే శిక్ష రాదండి, ఇంకా నువ్వు పెరగటానికి దేవుడు శిక్ష అనుమతిస్తాడు, ఆయన ఎప్పుడు కూడా ఇవ్వడు. ఈ విధంగా ఉండగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఖైదీలో ఉండి కూడాను ఒక సేవకుడు, ఒక పాస్టర్ గారు, ఒక సేవ చేసే పాస్టర్ గారు ఖైదీలో పెట్టారు. ఆయన చాలా బాధపడిపోయాడు. నేను దేవుడికి ఇంత గొప్ప సేవ చేస్తున్నాను, ఇంత గొప్ప దేవుడని గొప్పగా ప్రసంగాలు చేస్తున్నాను, నేను ఖైదీకి పంపించారు, నా సంఘం అంతా కూడా నన్ను తప్పుడుగా అనుకుంటారు కదా, ఇక్కడ నుంచి నన్ను పాస్టర్గా ఎంచరని చాలా బాధపడిపోతూ ఉన్నాడు. ఆయన ఖైదీకి వెళ్ళిన వారం రోజులకి ఒక్కొక్కళ్ళు వచ్చి ఆయన పాస్టర్ అని తెలిసి ప్రార్థన చేయండి అని చెప్పేవాళ్ళు. ప్రార్థన చేయండి అని చెప్పిన తర్వాత కొంతమంది వాక్యం గురించి చెప్పమన్నారు, ప్రశ్నలు అడుగుతూ ఉండేవాళ్ళు, వివరించేవాళ్ళు. ఆయన సంవత్సరం తర్వాత ఖైదీ నుంచి బయటకు వచ్చేసరికి కొంతమంది బాప్తిజానికి సిద్ధపడ్డారు. ఆయన బయటకు వచ్చి ఫస్ట్ ప్రసంగం ఏం చెప్పాడంటే, దేవుడి యొక్క ప్రణాళిక నన్ను ఖైదీకి పంపించి సువార్త సేవకుడిగా వాడుకోవటానికి, నాకు శిక్షగా కాదు, సిగ్గుపడటానికి కాదు, నేను తప్పు చేసినందుకు కాదు, తప్పకుండా దేవునికి ఒక ప్రణాళిక ఉందని. అపోస్తలుల కార్యం 16వ అధ్యాయంలో పౌలు శీలలు మధ్యరాత్రి వేళ వాళ్ళు నిద్రపోకుండా మరి పాటలు పాడుతూ ఉన్నారు. ఖైదీలోకి వెళ్ళటమే పెద్ద తప్పు, రోమా ఖైదీ అంటే మరణమే అది. ఆ ఖైదీలోకి వెళ్ళి మరి ప్రార్థన చేస్తూ పాటలు పాడుతున్నారు. ఎందుకు పాట పాడుతున్నారు అని అంటే, దుఃఖంలో కూడాను రిజాయిస్, సంతోషపడాలని. ఈరోజు పాఠంలో అపోస్తలుడైన పౌలు ఇంత గొప్ప సేవకుడైన వాడు ఖైదీలో పెట్టినప్పుడు ఆయన ఏడుస్తూ దుఃఖపడుతూ దేవుని మీద గొనుగు సనిగాడా, లేకపోతే గొప్ప సేవ ఖైదీలో కూడా చేశాడా? చాలా బాగుందండి. గొప్ప విశాల హృదయపు తలంపు, అది విశాల దృక్పథం ఉంది అందులో. హైమవతి గారు, ఈ పాఠం కొరకు లేఖనం వినిపించండి. తప్పకుండా అండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనము. ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. ఎల్లప్పుడూ ఆనందించమంటున్నారు డాక్టర్ గారు. మరి ఈ పౌలు వారు రాస్తూ అంటున్నారు క్రీస్తు కొరకు ఖైదీని. ఈ మాట అనటంలో పౌలు వారి ఉద్దేశం ఏమంటారు? పౌలు ఖైదీగా వెళ్తాడని ఎప్పుడు ఊహించలేదు. ఎందుకంటే ఆయన రోమా దేశపు పౌరసత్వం కలిగిన వాడు. రోమా దేశంలో పౌరసత్వం గలవాడిని బాగా ట్రయల్ జడ్జిమెంట్ దగ్గర తీసుకొచ్చి బాగా తెలివిగా పెద్ద తప్పు పట్టుకొని చేస్తేనే తప్ప ఆయన ఖైదీలో పెట్టకూడదు. కానీ యేసుక్రీస్తు కొరకు ఈయన రోమాదేశం ఖండించిన ఆ యేసుక్రీస్తుని ప్రకటిస్తున్నాడు కాబట్టి ఈయన ఖైదీలో పెట్టినట్టుగా మనం చూస్తున్నాం.
ఖైదీలోకి వెళ్ళిన తర్వాత ఆయన మనస్తత్వం ఏ విధంగా ఉంది. ఆయన క్రీస్తు శకం 60 నుంచి 62 వరకు రోమా ఖైదీలో ఉన్నాడు. అంటే దాదాపు 3 సంవత్సరాలు ఆయన ఖైదీలో ఉన్నాడు. 3 సంవత్సరాలు ఖైదీలో ఉండి 5 పుస్తకాలు రాశాడు. 5 గ్రంథాలు అంటే 5 ఉత్తరాలు అని చెప్పుకోవచ్చు. ఖైదీలో ఉండి అంత గొప్ప సేవ చేశాడు. అంతేకాకుండా ఈయన 3 సంవత్సరాలు రోమా ఖైదీలో ఉండి మరి ఈ పుస్తకాలు రాసినప్పుడు మొట్టమొదటిగా ఏం చెప్పాడంటే, సంకెళ్లతో క్రీస్తు రాయభారిని నేను, ఐఎమ్ ద అంబాసిడర్ ఆఫ్ క్రైస్ట్ ఇన్ చైన్స్. ఎవరైనా జైలుకి వెళ్తే ఏమంటారు, దొంగతనం చేశాడు ఇటు, దేవుడు వదలలేదు దీన్ని, బాగా న్యాయం జరిగిందిలే, ఏదో నేరస్తుడిగా అయిపోయాను అందరూ అనుకుంటారు. ఇంకా ఆయన గౌరవించరు, ఆయన వైపు చూడరు, ఆయన కుటుంబాన్ని దర్శించరు, ఇంక వెంటనే స్టాంప్ వేసేస్తారు. మరి గాంధీ గారు కూడా ఖైదీకి వెళ్ళాడు కదండి, మరి నెల్సన్ మండేలా కూడా ఖైదీకి వెళ్ళాడంటే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఈ లోకం నీతివంతులను కూడాను అనీతిమంతులుగా ఎంచి మంచి చెడులు చూడకోకుండా పాపానికి అమ్ముడు పోయి లంచాలు తీసుకొని నీతిమంతులను కూడా ఖైదీకి వేస్తారు. సో అలాంటి వారిలో మంచిని ఉద్దేశించిన ఈ యొక్క మనిషిని, మేలు కోరిన మనిషిని ఖైదీలో పంపించారు. ఆయన నేను సంకెళ్లతో నన్న క్రీస్తు రాయభారినని ఎఫెసీ 6వ అధ్యాయం 20వ వచనంలో చెప్పాడు. ఈ 5 పుస్తకాలు రాసి ఉన్నాడు. ఎందుకంటే ఆయన సంఘాలు ఆయన స్థాపించినవి పాడవకుండా ఉండటానికి, సంఘాలు బలహీనపడకుండా ఉండటానికి, సంఘాలు ఆయన గురించి తప్పుడుగా అర్థం చేసుకోకుండా ఉండటానికి రాసినాడు. ఇక్కడ ఇంకొక విధంగా రాశాడు, ప్లాటినం, రోమా ప్లాటినం అంటే రోమా పెద్ద కట్టడాలకు ముందు పెద్ద స్తంభాలు ప్రక్కన పెద్ద వసారిలాగా ఉంటుంది అన్నమాట. ఆ వసారిలో దాదాపు 6-7 వేల మంది అప్పుడప్పుడు మాట్లాడుకుంటూ కూర్చుంటుంటారు. వాళ్ళ మధ్యన వాళ్ళకి వినపడేలాగా, వాళ్ళు తెలుసుకునేలాగున సువార్త బోధించడానికి అపోస్తులైన పౌలు అక్కడి నుంచి జైల్లో ఎవరున్నారు, వాళ్ళు ఏం మాట్లాడుకున్న వాళ్ళ గురించి వివరాలు తెలుసుకున్నప్పుడు అపోస్తులైన పౌలు కూడా ఉన్నాడు. ఆయన రోమీయుడు, ఆయన గొప్ప పని చేస్తున్నాడు, యేసుక్రీస్తు నమ్మని వాళ్ళు మాట్లాడుకోవటం ప్రారంభించారు. పౌలు ఎప్పుడు కూడాను ఒక స్థలంలోని ఒక ప్రజలకే చెప్పలేదు, అందరూ కూడాను రోమా గాడ్స్ ఏమంటారు, రోమా సైనికులకు కూడాను ఆయన బోధించడం ప్రార్థించి ఎక్కడి వరకు చెప్పాడంటే సీజర్ అగస్టస్ ఆయన వరకు కూడాను ఈ బోధ బోధించాడు. ఎంత గొప్ప సాక్షిగా ఆయన దేవుడు వాడుకున్నాడు. అంటే పౌలు వారు ఆ ఖైదీలో ఉండటం అనేది ఖైదీలకు కూడా ధైర్యం కలిగించింది అంటున్నారు వాక్యం. చిన్న విరామం తీసుకుందామండి. చూస్తున్నారు కదా, మొదటి పాట మొదటి భాగంలోనే ఇంత ఆసక్తికరమైన ఖైదీ జీవిత విశేషాలు. బ్రేక్ తర్వాత ఇంకొంచెం వివరంగా క్రీస్తు ఖైదీ అని గొప్పగా చెప్పుకుంటున్న అపోస్తులైన పౌలు వారి గురించి మనం చదువుతున్నాం ఈ ఫిలిప్పీలకు రాసిన పత్రికలో. ఇంకా మిగిలింది ఏముందో చూద్దాం. హైమవతి గారు, ఈ పౌలు వారు ఆయనున్న ఇరుకులు, ఇబ్బందులు వాటినన్నింటినీ ఎదుర్కోవటంలో పౌలు వారికి కలిగిన ఆధ్యాత్మిక వనరులు ఏమంటారు? అవునండి, చాలా మంచి ప్రశ్న. అంటే పౌలు గారికి నిజంగా అనేకమైనటువంటి శోధనలు ఎదుర్కొన్నాడు. ఆయన మనం చూసుకున్నట్లయితే పౌలు గారు మరి ఏంటంటే అనేకమైన చోట్ల ఖైదీగా బంధించబడ్డాడు. మాసిదోనియాలో ఉన్నప్పుడు పౌలు గారు బహుళ అంటే అనేకమైనటువంటి జైలు శిక్షలు అనుభవించినట్టుగా చెప్తున్నారు. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 5వ వచనంలో మరి దెబ్బల ఎందును, చెరసాలల ఎందును, అల్లర్లోను, ప్రయాసముల్లోను, జాగరములలోను, ఉపవాసములోను మిగుల ఓర్పు గలవారమై అని చెప్తూ ఉన్నారు. అంతేకాదండి, అనేకమైనటువంటి వాటిని కూడా ఆయన ఎదుర్కొన్నట్లుగా మనకి చూస్తున్నాము. మరి కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 5వ వచనంలో కూడా మేము మాసిదోనియాకు వచ్చినప్పుడు మా శరీరము ఏమాత్రమును విశ్రాంతి పొందలేదు, ఎటు పోయినను మాకు శ్రమయే కలిగెను, వెలుపట పోరాటమును లోపట భయములు ఉండెను. ఇలా ఉన్నప్పటికీ కూడాను పౌలు గారు నిజంగా ఆయనంత ధైర్యంగాను మరి ఆయన వాటన్నిటిని ఎదుర్కొన్నారు. ఇందులో మనం చూసుకున్నట్లయితే పాజిటివ్గానే చూస్తాడండి. ఆయనకి శోధనలు వచ్చినప్పటికీ కూడా ఈ యొక్క వాక్యంలో మనం చూడొచ్చండి. వీటన్నిటిని కూడా శోధనలు ఏమొచ్చినా, బాధలు వచ్చినా అవన్నిటిని మంచివిగానే ఆయన చూస్తారు. 2వ కొరింథీయులకు రాసిన పత్రికలో 4వ అధ్యాయంలో మనం చూసుకున్నట్లయితే ఇక్కడ మరి 7వ వచనం ప్రకారం చూస్తే, ఆయనను ఆ బలాధిక్యము మామూలమైంది కాక దేవుని అందై ఉన్నట్లు మంటి ఘటములలో ఈ ఐశ్వర్యము మాకు కలదు, ఎటుపోయినను శ్రమ పడుచున్నను. ఆయన అన్న మాట చూడండి, ఇరికింపబడిన వారము కాము, అపాయంలో నున్నను కేవలం ఉపాయము లేని వారము కాము. అంటే అపాయం ఉందని చెప్పి అక్కడే కృంగిపోయి కుమిలిపోయి అలా కూర్చోకూడదు, ఉపాయాన్ని వెతుక్కోవాలి.
మనం ఎలాగా ముందుకు వెళ్ళాలి అనేటువంటిది, సేవను ఎలా జరిపించుకోవాలి అనేటువంటిది. తరుమబడుచున్నను దిక్కులేని వారము కాము, పడద్రోయబడినను నశించు వారము కాము, యేసు యొక్క జీవము మా శరీరమందు ప్రత్యక్షపరచబట్టుకై యేసు యొక్క మరణానుభవమును మా శరీరమందు ఎల్లప్పుడూ వహించిపోవచ్చున్నాము, ఎల్లప్పుడూ వహించుకొని పోవచ్చున్నాము అని చెప్తున్నారు. కాబట్టి ఆయనలో ఉన్నటువంటి పాజిటివ్గా ఒక ఆయన యొక్క ఎటువైపు ఆయన చూస్తున్నా అంటే ఈ శ్రమలో ఉన్నను ఆయన యొక్క దృష్టి అంతా కూడాను ఒక పాజిటివ్ వైపే చూస్తున్నాడు, ఒక మంచి వైపే చూస్తున్నాడు, కానీ ఈ యొక్క శ్రమల వైపు చూడట్లేదు. అయినప్పటికీ ఆయన ఖైదీగా ఉన్నప్పటికీ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము 16 నుంచి 24 వచనాల్లో చూస్తే ఆయన ఖైదులో వేశారు, రోమా ఖైదులో. చూడండి ఇక్కడ జైలుకు ఆయన్ని, తర్వాత అతను కైసర్లోని జైలుకు బదిలీ చేయబడడానికి ముందు కొంతకాలం జెరూసలేంలో ఖైదీగా ఉన్నారు. మరి ఫిలిప్పీలో మరి ఆయన మొదటి నమోదు చేయబడిన సంఘటన ఫిలిప్పీలో జరిగింది. ఇలా ఉన్నప్పటికీ ఆయన 16వ అధ్యాయంలో చూస్తే ఫిలిప్పీలో జరిగింది, ఆ తర్వాత కైసరికి వెళ్ళాడు, ఈ విధంగా యెరూషలేముకి, అట్లా అనేకమైన జైల్లో ఏ ప్రాంతంలో ఉన్నా ఏ సందర్భంలో ఉన్నా ఇదంతా క్రీస్తుని ప్రకటించడం కొరకు నాకు మేలుకే అన్న తలంపుని ప్రచారం చేస్తున్నాడు ఆయన, కానీ కృంగిపోవట్లేదు. డాక్టర్ గారు, మరి పౌలు వారు ఫిలిప్పీ ప్రాంతానికి ఎలా పంపించబడ్డంటారు? ఆయన తిమోతితో కలిసి 2వ మిషనరీ సేవ, అంటే 3 ప్రయాణాలు రాయబడ్డాయి బైబిల్లో, మొదటిది, రెండోది, మూడోది. ఈ 2వ మిషనరీ సేవలో అపోస్తలుడైన పౌలు తిమోతి యవనస్తుడిని తీసుకొని ఆయన ఏషియా మైనర్కి వెళ్ళటానికి ప్రయత్నిస్తాడు, ఏషియా. కానీ ఆ రాత్రి పరిశుద్ధాత్మ వాళ్ళతో మాట్లాడి, ఏషియా ప్రాంతం అనేది ఇంక ఇప్పుడు సిద్ధమై మీ కొరకు వేచి ఉండట్లేదు, మీరు మాత్రం మాసిడోనియా నుండి ఒక పిలుపు వచ్చింది, మీకు కళ వచ్చింది, మీ దగ్గరకు వస్తారు, మిమ్మల్ని రమ్మని, వాళ్ళ దగ్గరికి వెళ్ళండి మరి దేవుడు పంపిస్తాడు. ఒక్కోసారి మానవుడి ప్రణాళికలు, దేవుడి ఉద్దేశాలు వేరే ఉంటాయి. ఆయన ఎక్కడ పంపిస్తే మనం అక్కడికి వెళ్ళాలి. ఆ మాసిడోనియాకి వాళ్ళు బయలుదేరి వెళుతూ ఉండగా దేవుడు ఎవరెవరు, పౌలు, సీలాయి, తిమోతి, లోకా, ఈ 4 కూడా ఎప్పుడు కలిసి పనిచేశారు. అప్పుడప్పుడు వేరే వాళ్ళు కూడా చేరారు, కానీ ఈ 4 కూడాను మంచి జంట, యవనస్తులు, మళ్ళా బాగా సమర్పించుకున్న సేవకులు అన్నమాట. ఈ విధంగా వాళ్ళు మాసిదోనియాకి వెళ్తే, మాసిదోనియాలో ముఖ్యమైన పట్టణం మరి ఫిలిప్పీ. ఫిలిప్పీ చాలా పెద్ద పట్టణం. ఎంత పెద్దదంటే ఫిలిప్పీ దేశంలో ఆ పట్టణంలో పుట్టిన వారు గౌరవించబడతారు. రోమా చక్రవర్తి, రోమియులు వాళ్ళు గౌరవించబడతారు. వాళ్ళకి ఏమాత్రం ఏమంటారు, ట్యాక్స్ కట్టన అవసరం లేదు. రోమా పట్టణంలో పుట్టిన వాళ్ళు ఆటోమేటిక్గా రోమన్ సిటిజన్స్ అవుతారు. ఈ ఫిలిప్పీ నగరంలో పుట్టిన వాళ్ళు ఇంకెన్నెన్నో అవకాశాలు వాళ్ళకి ఆ యొక్క ఫిలిప్పీ దాంట్లో రాయబడి ఉన్నది. ఈ ఫిలిప్పీ పట్టణానికి వెళ్ళిన తర్వాత ఇది ఒక గౌరవంగా వాళ్ళు ఎంచి వాళ్ళు అక్కడ సేవ చేయటం మొదలుపెట్టారు. ఫిలిప్పీ పట్టణంలో ముఖ్యమైన భాష లాటిన్ భాష. వీళ్ళేమో రోమా పట్టణంలో రోమా భాష, ఇంగ్లీషు, ఆంగ్లో సాక్సన్ భాష మాట్లాడుతున్నారు అప్పుడు. కానీ ఇప్పుడు మాత్రం వాళ్ళు లాటిన్ భాష నేర్చుకున్నారు. ఈ విధంగా వాళ్ళు సేవ చేయటం ప్రారంభిస్తూ ఉన్నప్పుడు మార్కెట్ ప్లేస్లో, ఈ వ్యాపార కేంద్రంలో వాళ్ళు మాట్లాడుతూ ఉండగా పౌలు కూడాను వాళ్ళు బాగా ప్రార్థన చేసి నది ఒడ్డున వాళ్ళు సేవ చేస్తూ ఉండగా వాళ్ళకి లిడియా అనే స్త్రీ మరి పరిచయం అవుతుంది. లిడియా స్త్రీ ఏమన్నదంటే, మనం వీళ్ళ దగ్గర కానుకలు పట్టుకొని అవసరం లేదు, మనం పని చేసి మనం సంపాదించుకోవాలి అని ఆమె ఒక ఏమంటారు వ్యాపారం చేసే స్త్రీ కాబట్టి ఆ స్త్రీ పౌలు అందరూ కూడాను పనులు చేసి గౌరవంగా బ్రతికి సంపాదించిన డబ్బుని సేవకు ఉపయోగించారు. దీంట్లో మనం నేర్చుకునేది ఏంటంటే, పరిశుద్ధాత్ముడు మనం ఈ పని చేయాలనుకుంటే ఈ పనికి పంపిస్తాడు, ఈ వైపు వెళ్ళాలనుకుంటే ఈ వైపు పంపిస్తాడు. తర్వాత మంచి వాళ్ళని పరిచయం చేసి వాళ్ళ సంఘంలో బలపరిచి వాళ్ళ ద్వారా మనం కూడా కలిసి ఒక గుంపుగా దేవుడి ఏర్పాట్లు ఇవన్నీ కూడాను ఆశ్చర్యకరమైన ప్రణాళికలు. హైమవతి గారు, మరి ఫిలోమోను గురించి ప్రస్తావించినప్పుడు పౌలు వారు ఒనేసిముతో కలిసి ఏ విధంగా ఉండాలని పౌలు చెప్తున్నారు? అవునండి, ఆయన చాలా చక్కటి విషయం అండి. మనం ఫిలోమన్లో 15-16 వచనంలో కూడా మనం చూసుకోవచ్చండి. ఆయన నిజంగా ఈ ఫిలోమను అనే ఆయనకి రాస్తూ ఏమని చెప్తాడంటే, ఒనేసిమస్ ఫిలోమన్ దగ్గర పనిచేసేవాడు. ఏదో చిన్న తప్పు చేయడం వలన ఆయన ఖైదీగా పంపించబడినప్పుడు ఈ పౌలు గారి ద్వారా ఆయన వాక్యం విని మారుమనసు పొంది మంచివాడిగా ఉంటాడు. అందుకని ఈయన ఏమంటాడంటే, మారుమనసు పొందిన ఆయన్ని ఒక లెటర్ రాస్తూ ఆయనకి చెప్తూ ఫిలోమన్కి చెప్తూ ఆయన్ని ఒక దాసుడుగా చూడొద్దు,
ఇప్పుడు మన తోటి సహోదరుడు సేవకుడిగా చూడమని చెప్తున్నాడు. అంటే ఇక్కడ ఆయన అంటే సహోదరులత్వం అనేటువంటి దాన్ని ఇక్కడ చూస్తున్నాడు. బానిసలుగా చూడకూడదు అనేసి, బానిసలుగా ఉన్నప్పటికీ వాళ్ళని బానిసలుగా చూడద్దు, సహోదరులుగా చూడమని చెప్పేసి ఆయన ఇక్కడ లెటర్ రాస్తున్నారు. చూడండి, అంటే ఆయన తోటి వారిని ఎలా చూడాలని. ఇప్పుడు ఈ కొలస్సీలో రాసిన పత్రికలో పౌలు మరి కొలస్సీలో ఉన్నప్పుడు ఈ యొక్క వాక్యము ఏ విధంగా వెళ్ళిందంటే, కొలస్సీలో ఉన్న వాళ్ళకి పౌలు అయితే కొలస్సీకి వెళ్ళినట్టు రికార్డ్ ఏం లేదండి. అయితే ఎపఫ్రా అనేటువంటి ఒక ఆయన ఉన్నారు. ఆయన ఈయన ఎఫెసులో వాక్యం చెప్పేటప్పుడు ఆ వాక్యాన్ని విని ఆయన వెళ్ళి కొలస్సీకి వెళ్ళి ఆ వాక్యం అందరికీ ఆ పట్టణానికి, కొలస్సీ పట్టణానికి వెళ్ళి వాక్యం చెప్తాడు 57లో చెప్పి అనేక మందికి అక్కడ ఉన్న వాళ్ళకి కూడాను. చాలా బాగుందండి. చిన్న విరామం తీసుకొని మళ్ళీ విందాం. చూస్తున్నారు కదా, చిన్న బ్రేక్ తర్వాత ఇంకొంచెం వివరంగా తెలుసుకుందాం. మొదటి పాఠం చివరి భాగంలోకి ప్రేక్షకులకి మరొకసారి స్వాగతం. డాక్టర్ గారు, ఈ ఫిలిప్పీ పత్రిక, కొలస్సీ, ఫిలిప్పీ సంఘము, కొలస్సీ సంఘము, ఈ సంఘాలను మనం ఏమని వర్ణించగలం అంటారు? పౌలు వారి ఉద్దేశంలో మనం ఎలా అర్థం చేసుకోవాలి? ఈ ఏషియాలో కాకుండా ఇది ఈ ఏషియాలో ప్రారంభంలో ఇక్కడ ఉన్నది ఈ రెండు కూడాను. కొలస్సీ 1:1-3, ఫిలిప్పీ 1:1-3 వరకు ఈ సంఘాలన్నీ కూడాను మరి వేరే పద్ధతుల్లో ఉన్న విగ్రహారాధనలో ఉన్నదానికి త్వరగా యేసుప్రభు వారిని పరిచయం చేయటం. కొంతమంది అమాయకంగా ఉన్నారు, తెలియని వారు గజిబిజిగా ఉన్నారు. సంఘం స్థాపించినప్పటికీ ఇంకా నేర్చుకోవాల్సింది చాలా ఉంది వీటిలో. అందుకోసం పౌలు వాళ్ళని స్థాపించి వదిలిపెట్టి వెళ్ళకోకుండా పదేగా ఆయన రాయబారులు పంపించడం, ఉత్తరాలు పంపించడం, ఈ విధంగా వాటి గురించి సమాచారం తెలుసుకోవటం ఇది జరుగుతూ ఉన్నదన్నమాట. ఈ కొలసీ సంఘము, ఫిలిప్పీ సంఘంలో కూడాను ఎక్కువ వాళ్ళకి ఇచ్చింది ఏంటంటే లేబరర్స్, మీరు కూడా నాతో పాటు పనిచేసేవాళ్ళు. తర్వాత ప్రేయర్, ప్రార్థన అనేది చాలా ప్రాముఖ్యం. హీ హూ స్టార్టెడ్ గుడ్ వర్క్, నీలో మంచి పని ప్రారంభించిన వాడు ఆ చివరికి తుదముట్టిస్తాడు, ముగిస్తాడు. సత్కార్యము ప్రారంభించిన వాడు చివరి వరకు కొనసాగించగలడు. ప్రతి దాంట్లో కూడాను కృతజ్ఞతా ప్రార్థన వాళ్ళకి నేర్పించినాడు. ఈ విధంగా మాట్లాడుతూ అపోస్తలుడైన పౌలు, మీరు క్రైస్తవులుగా ఉన్నారు, మీరు సెయింట్స్ అని అన్నారు. సెయింట్స్ అన్నమాట ఏంటంటే మీరు పరిశుద్ధులు. చాలామంది మాట పౌలు తప్పుడుగా ఉపయోగించారని చెప్తూ ఉంటారు. పరిశుద్ధులంటే పాపం లేదా వాళ్ళు అన్నారు. పరిశుద్ధులంటే పాపం లేనివారు కాదు, పాపులై ఉండి ప్రభువుని అంగీకరించి చెడుని విసర్జించిన వారిని సెయింట్స్ అని అపోస్తలుడైన పౌలు సంబోధించినారు. పాత నిబంధన గ్రంథంలో బాప్తిజం అనేది ఎక్కువ లేదు, కానీ మనకి ఆ ఆలోచన అనేది ఉన్నది. క్రొత్త నిబంధన గ్రంథంలో బాప్తిజం బాగా ఉన్నది. పాత నిబంధన గ్రంథంలో సర్కంసెషన్ ఎక్కువగా ఉన్నది, అబ్రహాము నుంచి ప్రారంభమై. క్రొత్త నిబంధన గ్రంథంలో సర్కంసెషన్ బదులు ఇప్పుడు బాప్తిజం అనేది బలపడి ఉన్నది. అందుకోసం ఎవరైతే దేవునిలో మరి సున్నతి ద్వారానో బాప్తిజం ద్వారానో ఎవరు చేరినప్పటికీ వారు సెయింట్స్, పరిశుద్ధులని. ఎవరెవరైతే సంఘంగా కూడి దేవునిలో చేరతారో వాళ్ళు హోలీ నేషన్. అబ్రహాము ఏ విధంగా ప్రత్యేకించబడిన జనాంగమో వీరు కూడాను, యేసుక్రీస్తు నమ్ముకున్న వాళ్ళందరూ కూడాను పరిశుద్ధమైన జనాంగంగా దేవుడు వారిని ఎంచి చూశారు. ఇక్కడ అపోస్తలుడైన పౌలు చక్కగా వాళ్ళు సంబోధిస్తూ ఓవర్సియర్స్, డీకన్స్, పరిచారకురాళ్ళు ఇవన్నీ కూడాను ఆయనే ఆ గ్రంథంలో రాస్తూ సంఘంలో ఆయా మనుషులు ఆయా బాధ్యతలు వహించాలని ఆ యొక్క రెండు సంఘాలకి చాలా బాగా అన్ని పనులు ఒకే మనిషి మీద భారంగా పడుకోకుండా. ఇంకేమని రాశాడంటే ఫెయిత్ఫుల్ బ్రదర్స్ ఇన్ క్రైస్ట్. ఈ మాట ఏంటంటే ఒక మనిషికి విటమిన్స్, బలహీనంగా ఉన్నవాడికి విటమిన్స్ అలాగే ఫెయిత్ఫుల్ బ్రదర్స్. ఎవరన్నా ఒక మంచి పని చేస్తే సంఘం ప్రోత్సాహం కొరకు ఎవరన్నా మాటే కాదు ఒక చిన్న పని చేసినా కానీ వాళ్ళని ప్రోత్సహించామనుకోండి, వాళ్ళు ఇంకెంత బాగా చేస్తారు. అపోస్తలుడైన పౌలు అన్నిటికి కూడా ఒక రోల్ మోడల్గా సంఘ నడుపుదల నాయకత్వంలో బాగా ఉన్నాడు. ఈయన ట్రైనింగ్ ఇచ్చాడండి, ఖైదీలో ఉన్నాడు, సంఘాలను ప్రోత్సహించాడు, ఉత్తరాలు రాశాడు. కానీ ఆయన తిమోతిను, ఎపాఫ్రస్ అనే ఆ ఇద్దరిని కూడాను బాగా తరబీతి చేశాడు. నేను చనిపోయిన నా తర్వాత సంఘాలు మూలపడకూడదని చక్కగా క్రమశిక్షణగా లీడర్షిప్ ఆఫ్ ద లోకల్ చర్చ్ ఈజ్ ద ప్రయారిటీ ఫర్ పాల్ ఇన్ ఎవ్రీ ఎవాంజలిస్టిక్ ఎఫర్ట్స్.
ఎక్కడ కొత్తగా సేవ ప్రారంభించినప్పటికీ ఆ సేవ ముగించుకోకుండా అది కొనసాగించాలంటే యవనస్తుల్ని తరబీదు చేసి ముందుకు పంపించినాడు. ఇంకా ఈ విధంగా చూసుకున్నట్లయితే ఎంతో బాగా జేమ్స్ వైట్ గారు ఒక సంఘ పునాది నాయకుడు ఏమంటున్నాడంటే, డివైన్ ఆర్డర్ ఆఫ్ ద న్యూ టెస్టమెంట్, నూతన నిబంధన గ్రంథంలో ఉన్న పరిశుద్ధమైన క్రమము ఈ సంఘాలు నడిపించడానికి సరిపోయే సూచనలన్నీ కూడా నా అపోస్తలుడు పౌలు బాగా రాసి పెట్టాడు అని చెప్తూ ఉన్నాడు అనమాట. ఆ రోజుల్లో పౌలు చేసిన పద్ధతులు ఈ రోజు కూడా మనం బాగా నేర్చుకోవచ్చు సంఘ నడుపుదలకి. చాలా బాగుంది, మంచి నిర్వచనం చెప్పారు వారు. హైమవతి గారు, మరి హింసించబడి విడవబడిన వారము కాము అంటున్నారు. ఈ పాఠంలో మనం తెలుసుకోవడానికి ఏమైనా ఉంటే చెప్పండి. అవునండి, ఇప్పుడు ఈరోజు కూడా పౌలు కూడా అనేకమైనటువంటి వ్యతిరేకతలను ఎదుర్కొన్నాడు. ఇక్కడ సేవ చేస్తున్నప్పుడు అనేకమైన వ్యతిరేకతలు ఎదుర్కొంటాము. కానీ ఒక మాట ఏం చెప్తారంటే, మీరు రక్షించబడి ఉన్నారు అంటే సాంక్టిఫికేషన్ ద్వారా అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. మనం ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువుని అంగీకరించామో అప్పుడు జస్టిఫికేషన్. అయితే మనకి ఈ ప్రాసెస్లో సాంక్టిఫికేషన్లో మనం ఉన్నాము ఇప్పుడు ప్రస్తుతానికి. కాబట్టి మనకి దేవుడు ఇచ్చినటువంటి పిలుపుకి తగినట్టుగా మనం నడుచుకుందాం. ఇలాంటివన్నీ వస్తాయి, ఈ వ్యతిరేకతలు వస్తాయి. కానీ వ్యతిరేకతలు వచ్చినప్పటికీ పౌలు ఏ విధంగా ఎదుర్కొన్నాడు, అట్టి రీతిగా మనం కూడా ఎదుర్కోవాలి. చీకటి శక్తులు సేవ మార్గాన్ని ఎప్పుడు కూడా ఆటంకపరుస్తూనే ఉంటాయి. ఎందుకంటే సేవ జరగకూడదు అనేటువంటిది వాడి యొక్క తలంపు. ఎప్పుడు కూడా ఆ సేవను వ్యతిరేకిస్తున్నప్పుడు, మానవ శక్తులు కూడా వ్యతిరేకిస్తూ ఉన్నప్పుడు మనము విఫలం కాలేమండి. విఫలం కాదు. విమోచకుడు దేవుడు ఒక వాగ్దానం చేస్తాడు. మన విమోచకుడు మనతో ఉన్నాడు. ఆయన ఏమన్నాడంటే, హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయంలో, నేను ఎన్నడూ విడువను ఎడబాయను. అందుకే ధైర్యంగా ఉండాలి. దేవుడు ఎప్పుడు మనం విడిచిపెట్టాడు. మనం ఒంటరి వారం ఎప్పుడూ కాదు. దేవుడు మనకి తోడుగా ఉన్నాడు. వస్తాయి సమస్యలు, వస్తాయి వ్యతిరేకతలు, వస్తాయి బెదిరింపులు వస్తాయి. అయినప్పటికీ ఈ సువార్తను చెప్పడానికి పౌలు ఎలాగైతే అన్ని శ్రమలు పొందుకున్నప్పటికీ కూడాను ఆయన ఎంత మరి ఆ వెలుగు వైపు చూస్తూ ముందుకు కొనసాగాడు. క్రీస్తు వైపు చూస్తూ ముందుకు కొనసాగినట్లుగా అటు రీతిగా మనం కూడా వెలుగు వైపు చూస్తూ ముందుకు కొనసాగాలి. బాగుందండి. ఆ వెలుగు, క్రీస్తు వైపు వెలుగు చూసేలాగా నా ప్రేక్షకులందరినీ దీవించండి డాక్టర్ గారు. ఘనమైన దేవా, పరిశుద్ధుడా, అపోస్తలుడైన పౌలు అంత గొప్ప సేవ చేసినాడు. సంఘం నడిపించే విధానం రాసిపెట్టి ఉన్నాడు ప్రభా. ఆయనకున్న సేవా దృక్పథాన్ని శ్రమలో కూడాను దేవుని వైపు చూస్తూ నలుగురిని ప్రోత్సహిస్తూ తరబీదు చేయొచ్చు సంఘాన్ని బలపరిచినాడు. మేమందరికి కూడా ఈ లోకంలో సాక్ష్యం చెప్పాలి ప్రభా. రక్షణ ప్రణాళికలో మేము కూడా ఉన్నాం ప్రభా. మేము కూడా నీ అలవాట్లు అలవర్చబడి మేము మహా గొప్ప సేవకులుగా మమ్మల్ని కూడా తీర్చిదిద్దమని మా ప్రేక్షకులందరినీ దీవించమని క్రీస్తుపేట ప్రార్థన చేసుకుంటున్నాం తండ్రి. ఆమేన్. బాగుందండి. మొదటి పాఠం చాలా ఆసక్తికరంగా ఉంది. ఆ పాఠం పరిచయం, పాఠాన్ని చాలా చక్కగా వివరించి చెప్పారు. ధన్యవాదాలండి. ధన్యవాదాలు. తెలుసుకున్నాం కదా ప్రియ సహోదరులారా, ఈ కొత్త ధారావాహిక మొదటి పాఠంలో హింసించబడి విడవబడని వారము అని చెప్తున్నారు పౌలు వారు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక, కొలసీ పత్రిక, ఈ ధారావాహికలంతట్లో మనం చదువుకొనబోతున్నాం. అయితే వాళ్ళు ఏ పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కృతజ్ఞతలు చెల్లించుట, ప్రార్థించుటకి కొన్ని కారణాలు ఉన్నాయంట. ఆ కారణాలు ఏమో తెలియాలంటే రెండో పాఠంలో మనం కలుసుకోవాలి. ఇంకా ధారావాహిక ప్రారంభంలో ఉన్నాం కాబట్టి మీరు కూడా చాలా ఆసక్తిగా చూస్తున్నారని ఆశిస్తున్నాము. ఈ పాఠాలు మీలో కొత్తగా ఫలింపచేసి కొత్త ఆధ్యాత్మిక దీవెనలు మీకు మెండుగా అనుగ్రహించాలని క్రీస్తు నామములో శుభములు తెలియజేసుకుంటున్నాం.